అనగా అనగా ఒక ఊర్లో యోనా అను ఒక ఆయన ఉన్నాడు. దేవుడు ఆయన కాడికెళ్ళి అటువైపు వెళ్ళు, ఇటువైపు వెళ్ళకో, ఇటువైపు చాలా మంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి చెప్పు, నా పిల్లలు వాళ్ళకి చెప్పు, మీరు ఇలా ఉండద్దు, సరిగ్గా ఉండాలని చెప్పు అంటే యోనా ఇటువైపు వెళ్ళాడంట. యోనా ఇటువైపు వెళ్తే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, యోనా పడవెక్కి వెళ్తున్నాడంట. అప్పుడు దేవుడు తుఫాన్ రప్పించి ఇలా అలా ఆఫ్ చేశాడంట. యోనా పడవ మునిగిపోయాడు. అక్కడున్న మనుషులు ఎవరో తప్పు చేశారు, దేవుడికి కోపం తెప్పించాడు అని అప్పుడు అప్పుడు యోనా కనబడి అప్పుడు యోనా దొరికిపోయాడు. యోనా అన్నాడు, నన్ను కాలువలో పడేయండి అంటే వాళ్ళప్పుడు కాలువలో పడేస్తాడు. అప్పుడు పెద్ద చేప వచ్చి యోనాను మింగేస్తుందంట. అప్పుడు 3 రోజులు దాటినాక యోనా బయటకు వచ్చాడంట. యోనా ప్రేయర్ చేసుకొని బయటకు వచ్చాడు. ఏమని ప్రేయర్ చేశాడు? నేను తప్పు చేశానయ్యా, నన్ను బయటకు తెచ్చయ్యా, నేను నువ్వు చెప్పిన రోడ్డు కలపకుండా అంటే క్షమించయ్యా అంటే 3 రోజులు అవ్వగానే ఆ పెద్ద చేప వాంతింగులు కక్కేసుకొని అప్పుడు యోనా వచ్చింది. ఇప్పుడు దాని చెప్తాడు. అనగా అనగా ఒక ఊర్లో యోనా అను ఒక ఆయన ఉన్నాడు. ఆయన